అందరికీ గుడ్ మార్నింగ్. అమ్మమ్మ ఐడియాస్ ఛానల్ ఇది చూడండి. మనం ఈ బెండకాయ వేపుడు చేసేటప్పుడు ఇది ఇలా జిగురు వస్తుంది కదా. ఈ జిగురు పోవాలంటే చాలా చిన్న చిట్కా చెప్తాను మీకు. చిన్న ఐడియా. ఇది నిమ్మకాయ ఉంది కదా, ఈ నిమ్మకాయని లైట్గా పిండండి. పిండితే మనకి ఆ జిగురు అనేది మీకు అంటుకోదు, పోతుంది అన్నమాట చాలా ఫాస్ట్గా. ఇందులో గింజ పడింది, తీస్తున్నాను. అంతే, మీరు చూడండి, చూస్తుంది కానీ మీకు తెలుస్తుంది. జస్ట్ కొద్దిగా నిమ్మకాయ పిండితే మనకి వేపుడు రుచి వస్తుంది. తర్వాత ఈ జిగురంతా ఫాస్ట్గా మనకి అంటుకోకుండా తయారవుతుంది అన్నమాట. జిగురు తగ్గిపోతుంది చూడండి చాలా వరకు. జిగురు తగ్గుతుంది అన్నమాట. ఇంకా అలా అంటే మనకి ఏంటంటే గిన్నెకి అడుగున జిగురు చాలా ఇదిగా పట్టేస్తుంది కదా, ఇంకా ఇది ఉండదు, చాలా వరకు తగ్గిపోతుంది. ఇది గరిటెకి అంటుకున్న జిగురు ముందుది. మీకు ఇంకో గరిటె పెట్టి నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, చూసారా? మీకు కనపడతలేదు కదా, ఇదిగో చూసారా? ఆ విధంగా జిగురు నిమ్మకాయ కొద్దిగా జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ చిన్న బద్ద వేసిన వెంటనే మనకి ఆ జిగురుని తినేస్తుంది అనమాట నిమ్మకాయ పులుపు. చూసారా? జిగురు అనేది పోయింది. ఇది చిన్న అంటే చిట్కా అన్నమాట. ఇది చిన్న ఐడియా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ తోటి నేను మీ ముందుకి వస్తాను. చక్కగా గంట సింబల్ని ప్రెస్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఉపయోగపడే ఐడియాస్ ఉపయోగపడేవే నేను చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.